అందరికీ నమస్కారం. సిటివిజన్ ప్రెజెంట్స్ డాక్టర్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది సర్జన్స్కి సిటివిజన్ మీ ముందుకు తీసుకొచ్చింది. అదే కోవలోంచి ఈరోజు మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి మీరు కూడా హార్ట్కి సంబంధించి లేదంటే మధుమేహం, అవునండి, డయాబెటీస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకున్నా, ఏమైనా తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మరి ఈరోజు మన డాక్టర్ తోటి మీ సందేహాలన్నీ క్లియర్ చేసుకోండి. అదేవిధంగా మీరు మాతో కాల్ చేస్తున్నప్పుడు, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మీ టీ వాల్యూమ్ అనేది పూర్తిగా తగ్గించుకోండి. ఎందుచేత అంటే మీరు చెప్పే సమస్య డాక్టర్ గారికి చక్కగా తెలిసినప్పటికీ మీకు చక్కటి సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూసుకున్నట్లయితే మనకి సిటీలో పెద్ద దూరంగా కాకుండా చంపాపేటలో ఉందండి ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. మరి మీకు టైం ఉన్నప్పుడు అక్కడికి విచ్చేసి మరి మీ ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్స్ తీసుకోండి. షోకి మన డాక్టర్ గారికి పిలిచేద్దాం. వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం అండి. సార్, బిఫోర్ స్టార్టింగ్ ద షో, మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, మా ప్రేక్షకులకి చెప్పండి. ఓకే, రైట్ నౌ నేను లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఐఎమ్ a senior interventional cardiologist at Onus Robotic Hospital. So basically my education is all in government hospital, government schools only. So my education particularly from 6th to 10th is Navodaya Vidyalaya, and after that MBBS. After intermediate I got MBBS in Kurnool Medical College, and then I had done my MD ఇంటర్నల్ మెడిసిన్ చేశాను. అది కూడా కర్నూలు మెడికల్ కాలేజ్లోనే జరిగింది. సో టోటల్ 10 years ఐఎమ్ ఇన్ కర్నూల్. దెన్ ఐ డన్ మై డిఎం కార్డియాలజీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ మై లైఫ్. నేను డిఎం కార్డియాలజీ అనేది జిప్మర్ ఇన్స్టిట్యూట్ ఇన్ పాండిచ్చేరి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, and it is one of the best institute, almost like ranking first and second in cardiology. So that's my education. Everything is from premier institutes and all government institutes, where prati chota kuda we had a lot of patient load, lot of different types of diseases. Ivanni kuda memu ma training period lone chusamu, daniki surgeries anedi kuda chesam. So this is regarding my education, where it is helpful for me to treat my patients. Yes, సో సూపర్ అండి. మీ నిజంగానే ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే కష్టపడి పైకి రావడం ఎంత గొప్పతనమో ఇప్పుడు ఆ సక్సెస్ రేట్ చూసుకుంటేనే తెలిసిపోతుందండి. మరి డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ అంటున్నారు, అదేవిధంగా మధుమేహంకి హార్ట్కి చాలా దగ్గర సంబంధం అంటారు, ఏ విధంగా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు గుండె సంబంధించిన ఏ జబ్బు తీసుకున్నా ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చేది హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ వల్ల మరణాలు అనేది విపరీతంగా పెరిగిపోయాయి. ఇంతకుముందు మనం చూస్తే 50-60 years దాటితేనే హార్ట్ అటాక్ వస్తుందని చూసేవాళ్ళం అందరం. బట్ ఇఫ్ యూ రీసెంట్లీ పర్టికులర్లీ కోవిడ్ తర్వాత అందరూ, అంటే కోవిడ్ తర్వాత ఏమైందంటే హెల్త్ అవేర్నెస్ అనేది పెరిగింది. సో అందుకు అబ్జర్వేషన్ అండ్ హెల్త్ ఏం జరుగుతుంది అనేది అందరికి కూడా తెలుస్తూ ఉంది. సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే సైమల్టేనియస్లీ మన డేటా కూడా, అంటే మనకు స్టాటిస్టిక్స్ కానీ డేటా మొత్తం ప్రపంచంలోకి వెళ్ళా చూస్తే హార్ట్ అటాక్ వల్ల మరణాలు అనేది ఆల్మోస్ట్ 20 million, అంటే 200 లక్షల మంది ప్రపంచంలో చనిపోతున్నారు. సో నియర్లీ అకౌంట్స్ ఎవ్రీ 10 seconds, ఎవ్రీ 10 to 11 secondsకి గుండె జబ్బుల వల్ల ఒకరు చనిపోతున్నారు. అంటే యూ సీ హౌ మచ్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనేది. సో అందులో ఈ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఇంపార్టెంట్. సో దీన్నే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం, అంటే గుండె మరియు రక్తనాళాల సంబంధిత వ్యాధులు అనమాట. దీంట్లో పర్టికులర్గా వచ్చేది హార్ట్ అటాక్, రెండోది బ్రెయిన్ స్ట్రోక్. ఈ రెండే 80% డెత్లు. ఈ రెండింటి వల్లనే 80% మరణాలు జరుగుతున్నాయి. ఈ హార్ట్ అటాక్స్లో కూడా పర్టికులర్లీ 5 మందిలో ఒకరు కంపల్సరీగా లెస్ దెన్ 40 years ఉంటున్నారు. 5 హార్ట్ అటాక్స్ మనం తీసుకుంటే ఒకరు కంపల్సరీ లెస్ దెన్ 40 years ఉంటున్నారు. యూసి ఎంత ఏజ్ అనేది తగ్గుకుంటా వచ్చింది హార్ట్ అటాక్ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి హార్ట్ అటాక్ వల్ల అంటే లాట్ ఆఫ్ రీజన్స్, మనకి చాలా కారణాలు ఉన్నాయి దీనికి. బట్ మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ డయాబెటీస్. షుగర్ అనేది అంత డేంజర్. షుగర్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్ కానీ గుండె సంబంధిత 2 రెట్ల నుంచి 4 రెట్లు ఎక్కువ గుండె జబ్బులు, గుండె హార్ట్ అటాక్లు అనేది 2 నుంచి 4 రెట్లు ఎక్కువ. అంటే షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్ళలో 2 నుంచి 4 సార్లు ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయి హార్ట్ అటాక్స్ కానీ గుండె సంబంధిత మరణాలు కానీ. అంటే అంత సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంది షుగర్ ఉన్న వాళ్ళలో. సో అందుకే మనం కంపల్సరీగా షుగర్ ఉన్న వాళ్ళకు ఎలాంటి గుండె జబ్బులు వస్తాయి, వాళ్ళు ఎలాంటి
రాకుండా, అంటే ఆల్రెడీ షుగర్ అఫెక్ట్ అయిన వాళ్ళు ఫర్దర్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి, ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి, దానికోసము ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈరోజు పర్టికులర్లీగా డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ డాక్టర్ గారు. మరి మీరు అన్నారు 4-5లో కంపల్సరీ ఒకరు 40 years బిలో ఉంటున్నారు అనేసి అంటున్నారు మీరు. యాక్చువల్లీ ఈ మధుమేహం వ్యాధి చాలా తీవ్రత ఉంటుంది దీనికి. ఎందుచేత అంత తక్కువ ఏజ్లో వాళ్ళకి వస్తుంది, అదేవిధంగా వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎందుకు అవుతున్నాయో చెప్పండి. ఇప్పుడు మనం షుగర్ అంటే మధుమేహం, డయాబెటీస్ అంటే నాకు తెలిసి అందరికీ ఆ వర్డ్ అనేది పరిచయం, లేదా షుగర్ అంటే చాలా అందరికీ పరిచయం. ఇవి 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ మనకి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటే. టైప్ 1 డయాబెటీస్ అంటే యూజువల్గా వెరీ యంగ్ ఏజ్లో వస్తుంది. లైక్ చైల్డ్హుడ్లో కానీ, అడల్ట్ టీనేజ్లో కానీ, అడల్ట్హుడ్ లోపల అంటే ఫ్రమ్ 5 to 20 years లోపల నీకు షుగర్ వచ్చేస్తుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. మోస్ట్లీ ఇట్ ఈస్ జెనెటికల్ లేదా ఫ్యామిలీ హిస్టరీ. సో ఇది మోస్ట్ కామన్. లేదా మనం ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్ అంటాం. అంటే ఏమిటంటే మన బాడీలో కొన్ని ఇమ్యూన్ మెకానిజమ్సే మన ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయో దానిని దే విల్ కిల్ దట్ సెల్స్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే మనకి బేసికల్లీ ఇన్సులిన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి ఇక్కడ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ఉంటుంది, గ్రంథం అంటారు. ఓకే, ఈ ప్యాంక్రియాస్లో మనకి ఈ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అనేది ఉంటాయి, కణాలు. సో ఆ కణాలు ఉంటే మనకి ఇన్సులిన్ ఉంటుంది. సో బట్ టైప్ 1 డయాబెటీస్లో జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల ఏదైతే ఈ ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్ అనేది ఏవైతే చెడు కణాలు వచ్చి మన సెల్స్ని చంపుతాయో అప్పుడు మనకి ఇన్సులిన్ సప్లై చేసే సెల్స్ అనేది మన బాడీలో ఉండవు. సో ఈ డిఫెక్ట్ వల్ల మనకి ఎర్లీ స్టేజ్లోనే ఈ ఇన్సులిన్ డెఫిషియన్సీ అని ఏర్పడి షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అనమాట. దీన్ని అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం. దీన్ని టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, అంటే ఇన్సులిన్ వస్తుంటుంది, బట్ అది ఎక్కడైతే యాక్ట్ చేస్తుందో అక్కడ, అంటే మన రిసెప్టర్స్ అంటే మనకు ఆర్గాన్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి, లేదంటే లివర్ ఉంటుంది, ఫ్యాటీ టిష్యూ ఉంటుంది. ఈ ఆర్గాన్స్లో ఎక్కడైతే ఈ ఇన్సులిన్ షుగర్ని రెగ్యులేట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలో అది యాక్షన్ పనిచేయదు అనమాట. అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది షుగర్ తగ్గించే యాక్షన్స్ చేయనప్పుడు ఏమవుతుంది, షుగర్ పెరిగిపోతుంది. సో టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం. అంటే ఉంటుంది కానీ ఇది అవుతుంది. బట్ స్లోగా ఏమవుతుంది, మన బాడీ షుగర్ పెరుగుతూ ఉంది బట్ ఇన్సులిన్ అనేది యాక్ట్ అవ్వట్లే. అప్పుడు ఏమవుతుంది, మన ఏదైతే ప్యాంక్రియాస్ సెల్స్ ఉంటాయో అవి దీన్ని ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, ఎఫెక్ట్ రావట్లేదు. షుగర్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలనేది మన మెకానిజం, కానీ అది ఇన్సులిన్ యాక్ట్ అవ్వట్లే. మరి కానీ ప్యాంక్రియాస్కి ఏం వెళ్తుంది సిగ్నల్, అరే నేను ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి, తగ్గించాలంటే అనేది. ఇది హ్యూజ్ ప్రొలిఫరేట్ అవుతాయి. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో ఏమవుతుందంటే ప్రొలిఫరేట్ అవుతాయి. ప్రొలిఫరేట్ అంటే సెల్స్ అనేది ఎక్కువ సెల్స్ వస్తూ ఉంటాయి, దాని నుంచి ఇన్సులిన్ వస్తుంటుంది. బట్ ఫైనల్లీ ఏమవుతుంది, ఇప్పుడు మనము కొంచెం దూరం నడుస్తూ ఉంటాం, ఫైనల్గా ఏమైపోతాము, ఎగ్జాస్ట్ అయిపోతాం. అలానే మన ప్యాంక్రియాటిక్ సెల్స్ అనేది కూడా మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ప్రొడ్యూస్ చేసి మనం ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ అనేది సరిగా పెట్టుకోమో అది కూడా అలసిపోయి ఆ ఇన్సులిన్ అనేది స్లోగా, అంటే లేట్ స్టేజెస్, ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఇన్సులిన్ ఉంటుంది బట్ అది యాక్ట్ చేయదు. బట్ ఇది ఇలానే మనం కంట్రోల్ చేసుకోకుంటే షుగర్ లెవెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయి సెల్స్ అంతా లేటర్ స్టేజెస్లో కూడా ఇన్సులిన్ అనేది మన బాడీలో ఆగిపోతుంది. అప్పుడు కంపల్సరీ ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి వస్తాం. ఇది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది యూజువల్గా 20 years ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది యూజువల్గా. సో ఇది దీని మెకానిజం అనమాట. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇది అనమాట. సో ఇది ఎంత డ్యూరేషన్ ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంత డ్యూరేషన్ అనేది డయాబెటీస్ ఉంది, ఎంత షుగర్ లెవెల్స్ అనేది మనకు ఉన్నాయి బాడీలో, ఆ బాడీ లెవెల్స్లో ఉన్న షుగర్ కంట్రోల్స్ మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా, దీన్ని బట్టే మన ఫర్దర్ మొత్తం కూడా అంటే ఏ జబ్బు రావాలన్నా కానీ దీని బేసిస్ మీద ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్దర్గా ఏమేమి జరుగుతాయి, షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా. మరి ఎంతో చక్కగా చెప్పారండి. టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్, చాలామందికి షుగర్ అంటే ఒకటే రకమైన షుగర్ అనేసి అనుకుంటారు. అది అసలు ఎందుకు వచ్చింది తెలియదు. అంటే వాళ్ళ తరాల వాళ్ళ దగ్గర ఉందా, అది టైప్ 1 టైప్ 2 అనేసి అసలు తెలియదు. షుగర్ అంటే షుగర్ అని అనుకుంటారు. మరి అలా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాకుండా
ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. సో బేసికల్లీ ఈ డయాబెటీస్ అనేది కూడా ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం స్టాటిస్టిక్స్ డేటా మొత్తం మన ప్రపంచంలో ఎలా ఎలా వస్తున్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం స్టడీ చేస్తూ ఉంటాం ఇప్పటికి కూడా. ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటే ఇంతకుముందు 50 years కానీ అట్లా దాటితే షుగర్ అనేది ఎక్కువ బయటపడేది. బట్ మనకి ఇప్పుడున్న డేటా ప్రకారం 30 years ఇస్ ద బార్డర్ లైన్. 30 సంవత్సరాలు దాటితే అందరూ కూడా చెక్ చేయించుకోవాలి. షుగర్స్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ కూడా 30 సంవత్సరాలు దాటినప్పటి నుంచే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ వీఆర్ అట్ 30 సంవత్సరాలు వచ్చినాయా మనం చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్డిటెక్టెడ్ డయాబెటీస్ అంటాం. 70 మిలియన్లు అంతమంది అన్డిటెక్టెడ్ ఉంటా ఉన్నారు. అంటే ఇంత హ్యూజ్ నెంబర్ నాకు జబ్బు తెలియదని ఉంటా ఉన్నారు. తెలియనప్పుడు ఏమవుతుంది, అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో 30 years దాటితే మనం చెక్ చేయించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. బట్ మేజర్ థింగ్ ఏంటి ఇప్పుడు అంటే, ఇప్పుడు చూస్తున్నాము మోడర్నైజేషన్, అర్బనైజేషన్, చేంజ్ ఇన్ ద కల్చర్, చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఏమవుతుంది, ఇంతకుముందు అందరూ వ్యవసాయానికి లేదంటే ఫిజికల్ వర్క్ పొలానికి వెళ్ళి పని చేసేవాళ్ళు. పని చేసి తర్వాత తినేవాళ్ళు. అంటే మార్నింగ్ 5-6 కల్లా రైతు పని చేసేటప్పుడు మార్నింగ్ 5-6కి వెళ్ళి పని చేసేసుకొని మళ్ళీ తినేసి మళ్ళీ పని చేసేవాళ్ళు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండేది ప్రీవియస్గా. బట్ వెన్ దేవరేజ్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు అన్నీ కూడా సిట్టింగ్ జాబ్స్, డెస్క్ జాబ్స్, సిట్టింగ్ జాబ్స్. పొద్దున 9 గంటలకు లేచి ఇంట్లోంచి బయటకు పోతే సాయంత్రం 5 వరకు కూర్చొని ఉంటాము. ఈ మధ్యలో కూడా తిరిగేది ఏమి ఉండదు మనము. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చినాక వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీతో ఏమవుతుంది, ఎవ్రీబడి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఫేస్బుక్, డిజిటల్ మీడియా. సో ఇవి ఎక్కువైపోయింది. సో నోబడీ ఈస్ గోయింగ్. సో అవుట్ సైడ్ యాక్టివిటీస్ లేదు. ఈవెన్ కిడ్స్ తీసుకుంటే కూడా కిడ్స్ కూడా అవుట్ సైడ్ గేమ్స్ కానీ అవుట్ సైడ్ యాక్టివిటీస్ అని లేవు. సో ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఇంతకుముందు అందరూ చక్కగా ఇంట్లో వంట చేసుకొని హెల్తీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తినేవాళ్ళు. వీక్లీ వన్స్ అట్లా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు. నౌ ఎవ్రీడే నాన్ వెజిటేరియన్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది లేదు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మోర్ సిట్టింగ్ జాబ్స్, ఇవన్నిటి వల్ల ఈ డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే మోర్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్, ఓకే, ప్లస్ నో కన్జంప్షన్. మా క్యాలరీస్ని ఏం లేదు. ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అక్యూములేటింగ్ ఇన్ అవర్ బాడీ. స్లోగా ద మెకానిజమ్స్ విల్ డెవలప్. మన బాడీలో ఏంటంటే ప్యాంక్రియాస్లో ఆల్ దీస్ ఇమ్యూన్ మెకానిజమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంది. ఇనిషియల్గా రెసిస్టెంట్ అయిపోతూ ఉంది, అంటే యాక్షన్ పని చేయట్లేదు. లేటర్గా కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డయాబెటీస్ అనేది పెరుగుతూ ఉంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒబిసిటీ, ఊబకాయం, వెయిట్ పెరగడం. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ హెల్తీ ఫుడ్ లేదు, బయట ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ రెడీమేడ్ ఫుడ్ అవైలబిలిటీ వల్ల సో మోర్ కన్జంప్షన్ అయిపోతుంది. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ కూడా దానివల్ల ఎక్కువ తినేస్తూ ఉన్నారు, అవసరం కంటే ఎక్కువ తీసేసుకుంటున్నారు అందరూ కూడా. సో దీనివల్ల ఒబిసిటీ, ఊబకాయం పెరిగిపోతుంది. పర్టికులర్లీ అబ్డామినల్ ఒబిసిటీ, మన పొట్ట చుట్టూ ఉన్న ఒబిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మెజర్ చేసుకోవాల్సిందంటే మన వేస్ట్ చుట్టూ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. అంటే అబ్డామిన్ చుట్టూ అది ఆల్మోస్ట్ ఫీమేల్స్లో మోర్ దెన్ 90, మేల్స్లో మోర్ దెన్ 108 centimeters ఉంటే వీఆర్ అట్ రిస్క్. సో అది కంపల్సరీ మెజర్ చేసుకోవాలి కూడా ప్రతి ఒక్కరు కూడా. దాంతోపాటు బిఎంఐ ఇంపార్టెంట్. బిఎంఐ 25 కంటే తక్కువ ఉండాలి. మోర్ దెన్ 25 ఈజ్ ఓవర్ వెయిట్ అంటాం, మోర్ దెన్ 30 ఒబిసిటీ అంటాం. సో కంపల్సరీ రెండు ఇంపార్టెంట్. సో ఈ ఒబిసిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సేమ్ ఈ చెడు కణాలు అనేది అక్యుములేట్ అవుతా వస్తుంటాయి. అవన్నీ ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ ఎక్కువైపోయి ఏం చేస్తా అంటే ఇన్సులిన్ బాడీ మీద పని చేయకుండా చేస్తాయి. ఈ పని చేయకుండా చేసినప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ఇన్సులిన్ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసి ఫ్యాటీ లివర్ వస్తుంది. మన మజిల్, స్కెల్టల్ మజిల్లో కూడా ప్రోటీనోలైసిస్ ఇవన్నీ జరిగి అన్నీ అఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ ఊబకాయం వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దానివల్ల షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ లైఫ్ స్టైల్ మెజర్స్ గిన మనం కరెక్ట్ చేసుకుంటే మనకు షుగర్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 70% బీపీ ఉండే అవకాశం ఉంటుంది. 70% బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి. ఈ రెండు సైమల్టేనియస్ ఎఫెక్ట్స్. షుగర్ ఎంత రిస్క్ ఉందో బీపీకి అంతే రిస్క్ ఉంది. రెండు యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ వెజల్స్లో
స్ట్రెస్కి గురవుతాయి. స్ట్రెస్కి గురైనప్పుడు ఫ్యాట్ అక్యుములేషన్ అంతా అయిపోతాం. ఫ్యాట్ ఎప్పుడైతే అక్యుములేట్ అయిపోతుందో మన వెజల్స్ కానీ అంటే రక్తనాళాలు కానీ ఇవన్నీ దెబ్బతినడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే రక్తనాళాలు దెబ్బతింటాయో మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్ని కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. షుగర్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి షుగర్ అనేది. అంత స్ట్రిక్ట్గా ఫస్ట్లో కంట్రోల్ చేసుకుంటేనే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్గా మనకి ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల. సో మనకి కొంచెం గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఏది కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ అవ్వకుండా. సో దానివల్ల మనకు లాంగ్ టర్మ్ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయో అప్పుడు మన బాడీలో ఉండే ఈ చెడు కణాలు కానీ చెడు ప్రోడక్ట్స్ అనేది తగ్గిపోయి మన ఇతర ఆర్గాన్స్ లైక్ కిడ్నీ కానివ్వండి, లివర్ కానీ, హార్ట్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఈ అన్నిటి మీద ఎఫెక్ట్స్ అనేది తగ్గే అవకాశం ఉంటే మనం దాని బారి నుంచి కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో కంట్రోల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. అలాగనే షుగర్ అనే దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనకు ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల పెరుగుతూ ఉన్నాయి, షుగర్ వల్ల ఎందుకు అవుతూ ఉన్నాయి అనే దానికి రీజన్స్. అండ్ ఇంకోటి షుగర్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. మనకి ఈ చెడు జరగనీకి షుగర్ ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం, ఏజీఈస్. అంటే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే అవి బ్రేక్ అయిపోయి మల్టిపుల్ మెకానిజమ్స్లో చెడు ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అయిపోతాయి. దెన్ ఇన్ఫ్లమేషన్, చెడు రక్త కణాలు కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయి. అది డ్యామేజ్ అయినప్పుడు మన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది. దాంతోపాటు మనం 2 డిఫరెంట్ వాస్కులేచర్ రక్తనాళాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. మ్యాక్రో వెజల్స్ అంటే పెద్ద సైజు రక్తనాళాలు, మైక్రో వాస్కులేచర్ అంటే చిన్న సైజు రక్తనాళాలు. అంటే చిన్న సైజు రక్తనాళాలన్నీ ఏ ఆర్గన్లతో డీప్గా పోతే చిన్న సైజు ఉంటాయి. మేజర్గా ఏదైతే సప్లై చేస్తే దాన్ని బిగ్ వెజల్స్ అంటాం. సో ఈ రక్తనాళాలలో మార్పులు వస్తాయి. ప్రతి పెద్ద రక్త కణాల్లో మార్పు వస్తాయి, చిన్న రక్త కణాల్లో మార్పు వస్తాయి. ఈ చిన్న రక్త కణాల్లో పర్టికులర్లీ మనకు ఇవన్నీ కూడా వాసో కన్స్ట్రిక్షన్ అంటాం, ముడుచుకొని తెచ్చుకునే మెకానిజం ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ముడుచుకుంటుందో బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, బ్లడ్ ఫ్లో తగ్గిపోతుందో మనకి డ్యామేజ్ అవుతుంది ఆర్గాన్ అనేది. సో ఈ మెకానిజం. దెన్ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని వింటూ ఉంటాం. సో మన బాడీలో రియాక్టివ్ ఆక్సిడేటివ్ మెకానిజం ఉంటాయి. సో ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా డ్యామేజ్ కాజ్ చేస్తాయి. మనకి సెల్యులార్ లెవెల్ తీసుకుంటే మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి. మన ఒక్కొక్క సెల్ కూడా ఆర్గాన్లో డ్యామేజ్ కానీ అంటే ఈ మల్టిపుల్ ఎఫెక్ట్స్ వల్ల మన బాడీలో ఇంకోటి న్యూరో హార్మోన్స్ అంటాం మనం, సింపెథెటిక్ సిస్టమ్ అని, అంటే స్ట్రెస్ రెస్పాన్స్ ఉంటుంది. అవి ఇంబ్యాలెన్స్ తప్పిపోతాయి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఈ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది షుగర్ వల్ల. సో ఒక మెకానిజం కాదు, ఈ షుగర్ వల్ల ఇన్ని మల్టిపుల్ మెకానిజమ్స్ అనేది స్టార్ట్ అయ్యి ఇన్ బ్యాడ్ వేలో మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ జరుగుతూ వస్తాయి. కాబట్టి మనము షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ లేని వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకొని హెల్తీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బ్యాడ్ హ్యాబిట్స్కి అవేగా ఉండి చేసుకుంటే అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా షుగర్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సూపర్గా చెప్పారు సార్. మరి మీరు చెప్తున్నట్లుగా టైప్ 1 డయాబెటీస్ ఏవైతే ఉన్నాయో అది 20 years లోపు పిల్లలకి, 2 years అబౌవ్ చిన్నపిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్లీ అండి. టైప్ 1 డయాబెటీస్. సో ఈ షుగర్ టైప్ 1 ఏదైతే షుగర్ ఉందో చిన్నపిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అన్నారు కదా, మరి వాళ్ళకి ఏ విధమైన సిమ్టమ్స్, అంటే పిల్లలకి షుగర్ ఉంది అనేసి ఏ విధంగా గుర్తుపట్టచ్చు? యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ హైపర్ గ్లైసిమిక్ సిమ్టమ్స్ అంటాం. ఒకటి దాహం ఎక్కువేయడం, లేదా యూరినేషన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడం. దెన్ మూడోది అలసిపోవడం, ఈజీగా అలసిపోవడం అనమాట. సో ఫెటిగ్ అంటాం. సో ఈజీగా అలసిపోయే. ఇంకోటి ఆకలి విపరీతంగా వేసేస్తుంది, ఆకలి కూడా విపరీతంగా వేసి ఫ్రీక్వెంట్గా కూడా తింటూ ఉంటారు. ఓకే, ఇది ఎందుకంటే ఇవన్నీ సిమ్టమ్స్ హైపర్ గ్లైసిమిక్ సిమ్టమ్స్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా మానదు. సో మాననీకి ఆల్మోస్ట్ 1 week 2 weeks పైన పడుతుంది ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన నరాలు అఫెక్ట్ అవుతాయి. అఫెక్ట్ అయినప్పుడు తిమ్మిర్లు రావడం కానీ ఇలా ఉంటుంది. కొందరికి కంటి చూపు అఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ షుగర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో ఈ సంకేతాలు చూపిస్తుంది. సో మనం ఈ సైన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీగా ఒకసారి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అని క్లారిటీగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఇది టైప్ 1 అండ్ టైప్ 2 రెండిటికి, అంటే దీస్ ఆర్ కాల్డ్ హైపర్ గ్లైసిమిక్ సిమ్టమ్స్. అంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే మనకి కనపడే సిమ్టమ్స్. టైప్ 1 అండ్ టైప్ 2లో డెఫినెట్లీ ఈ సిమ్టమ్స్ రెండు కూడా గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హైపర్ గ్లైసిమియా అంటాం. కాబట్టి ఈ సిమ్టమ్స్ అందరిలోనూ చూసే అవకాశం ఉంటుంది.
అంటే జనరల్గా ఒక అపోహ అని అనుకోండి, మిత్ అనుకోండి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే షుగర్ వస్తే ఏదో అంటే పెద్దగా అవ్వాలి, ఫెయింట్ అయిపోవడం అలాంటి జరిగినప్పుడే షుగర్ అనేది బయటపడుతుంటుంది అనేసి అంటుంటారు. కాదు, మరి ఫెయింటింగ్ కి కారణాలు చాలా ఉంటాయి. సో అంటే మనకి ఇప్పుడు చూపు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాం. అంటే మన బాడీలో బ్యాలెన్స్ కి మన ఇయర్లో కెనాల్స్ ఉంటాయి, బ్రెయిన్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, విజన్ అంటాం, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఒకసారి చూపు తగ్గిపోయినప్పుడు సరిగా ఉన్నప్పుడు మనకు ఆ గిడ్డినెస్ అనేది కూడా ఉండే అవకాశం, ఇంబ్యాలెన్స్. బట్ మేజర్లీ ఇంక్రీజ్డ్ థర్స్ట్, దాహం ఎక్కువ వేయడం, విపరీతంగా తినడము, ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వెళ్ళడము, చాలా అలసటగా ఉండిపోవడం అనేది ఇవి మెయిన్ సిమ్టమ్స్ అనమాట. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీగా డెఫినెట్లీ షుగర్ ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సూపర్గా చెప్పారు. మరి వింటున్నారు కదండి, ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా కనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా సరే, మీలో అన్నా సరే ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఒకవేళ ఎదురైతే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ అనేది చాలా కామన్గా అయిపోయింది సార్. మరి ఇదే విధంగా పిల్లల్లో అంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు, పిల్లలు వాళ్ళకి స్పోర్ట్స్ ఉంటాయి స్కూల్లో, అలా ఉన్నప్పటికీ మీరు చెప్పిన టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు జెనెటిక్ కాంపోనెంట్ ఉందనుకోండి, డెఫినెట్లీ మనకు అంటే మన జెనెటిక్స్ అంటే ఏంటంటే దాంట్లో లాట్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. దాంట్లో ఒక చిన్న న్యూక్లిక్ యాసిడ్ మారినా కానీ మనకి మారే అవకాశం ఉంటుంది, అంటే షుగర్ రావడానికి కారణం. సో ఫ్యామిలీ హిస్టరీ పర్టికులర్లీ ఎవరిదైతే ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవేళ ఈ జెనెటిక్ కాంపోనెంట్ ఉందనుకోండి, మీరు ఎలా ఉన్నా కానీ మీకు డెఫినెట్లీ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యూటేషన్స్ అంటారు. అంటే ఏజ్ లిమిట్ లాంటివి ఏమైనా ఉంటాయి అంటారా? అంటే ఒకవేళ స్పోర్ట్స్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటే డెఫినెట్లీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా అది రావాల్సిందే. అంటే మరి ఒకవేళ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ ఏజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? ఇప్పుడు జెనెటిక్ కాంపోనెంట్ ఉన్నప్పుడు ఏ ఏజ్లో అయినా వచ్చేవి, హౌ మచ్ ఎవర్ దే ఆర్ హెల్తీ, జెనెటిక్ కాంపోనెంట్ ఉన్న వాళ్ళకు ఏ ఏజ్లో అయినా వస్తుంది. బట్ వాళ్ళు యాక్టివ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిస్క్ ఆఫ్ హైపర్ గ్లైసీమియా, అంటే ఆ కంట్రోల్ లెవెల్స్ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ వల్ల అవి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల బీపీ అనేది కంట్రోల్ అవుతుంది, షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి సో ఎక్సర్సైజ్ వల్ల ఈ జెనెటిక్ కాంపోనెంట్ వల్ల వచ్చే షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో బేసికలీ జెనెటిక్స్ అనేది యూ కాంట్ స్టాప్. దీన్నే అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. జెనెటిక్స్ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, దెన్ ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేది కానివ్వండి. సో ఇవి లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ కానివ్వండి, ఇవన్నీ ఎవ్వరూ మార్చలేరు. యూ కాంట్ మాడిఫై. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ మాడిఫైయబుల్. మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మార్చొచ్చు. బట్ ఈ జెనెటిక్ కాంపోనెంట్ కానీ, ఫ్యామిలీ హిస్టరీని కానీ, ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని కానీ, ఇవన్నీ మనం మార్చలేము. సో ఏజ్ వీ కాంట్ రివర్స్ ఇట్, జెనెటిక్స్ వీ కాంట్ రివర్స్ ఇట్, ఓకే, ఫ్యామిలీ హిస్టరీ యూ కాంట్ రివర్స్ ఇట్. సో ఫ్యామిలీ హిస్టరీ ఈ జెనెటిక్ కాంపోనెంట్ ఉన్న వాళ్ళు ఏ ఏజ్లో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ ఏజ్ అనేది ఈ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేస్తే మీరు తొందరగా అర్లీ డిటెక్ట్ చేసుకోవచ్చు. అర్లీ డిటెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది వాడి దాని లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా కూడా కొంచెం అగ్రెసివ్గా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్సులిన్ వరకు వెళ్ళకుండా, అంతవరకు వెయిట్ చేయకుండా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే మాత్రం ముందే వెళ్తే ఏ స్టేజ్లో ఉంది అనేసి మనకు తెలిసిపోతుంటుంది. డాక్టర్ గారు, షుగర్ అనేది స్టేజ్ వైజ్గా ఉంటుందా, ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు చెప్పిన స్టేజ్ 1 తర్వాత ఒకవేళ మనం దానికి అవాయిడ్ చేస్తే డైరెక్ట్లీ ఇన్సులిన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంట? బేసికల్లీ స్టేజ్ వైజ్ అనేది మనకు స్టేజెస్ ఏం లేవు ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈవెన్ అడల్ట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సివియర్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అంటాము, లేదా మైల్డ్ ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్ అంటాం, సివియర్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక 5 టైప్స్ ఉన్నాయి ఈవెన్ టైప్ 2 డయాబెటీస్లో కూడా. బట్ దీంట్లో ఏంటంటే బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ వాట్ ఈస్ యువర్ షుగర్ లెవెల్స్. మీరు ఇనిషియల్ షుగర్ లెవెల్స్ హై ఉందంటే అగ్రెసివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే దాన్ని ర్యాపిడ్గా కంట్రోల్ చేసేయాలి. ర్యాపిడ్గా కంట్రోల్ చేయకుంటే నీకు లాంగ్ టర్మ్లో మోర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, మోర్ ఇలానే అన్కంట్రోల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎంత అర్లీగా మనం కంట్రోల్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో కూడా, అంటే దీర్ఘకాలంలో కూడా ఇనిషియల్గా ఎక్కువ కంట్రోల్ చేసుకోవడం వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ ఉంటాయి. ప్లస్ దానివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ జబ్బులు కూడా
రాకుండా కాపాడుకోవచ్చు. ఇనిషియల్ లెవెల్లో మనకు షుగర్ ఉందని తెలిసినా కూడా దాన్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోకపోతే డెఫినెట్లీ హై లెవెల్స్కి డెఫినెట్లీ ఇన్సులిన్ అనేది వాడాల్సిన అవసరం పడుతుంది. దెన్ మీరు లాంగ్ టర్మ్ కంట్రోల్ కూడా ఇనిషియల్ కంట్రోల్ సరిగా లేకుంటే, ఇనిషియల్ షుగర్ లెవెల్స్ హై ఉంటే లేటర్గా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో ఈ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ వల్ల మోర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉండి ఎక్కువ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లెవెల్స్ అంటే మనకి ఈ లెవెల్ని బట్టి బేసికలీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, హెచ్బిఏవన్సీ లెవెల్ అంటాం. హెచ్బిఏవన్సీ అనేది ఎవ్రీ 3 months చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ హెచ్బిఏవన్సీ వాల్యూ అనేది పాస్ట్ 3 months వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అంటే లాస్ట్ 3 నెలలు నా షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అంటే నేను హెచ్బిఏవన్సీ టెస్ట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఆ వాల్యూకి నా హై ఉందంటే మీరు గత 3 నెలల నుంచి కూడా షుగర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి మీరు అగ్రెసివ్గా కంట్రోల్ చేసుకోవాలి. దానికి స్పెసిఫైడ్ వాల్యూస్ ఉంటాయి. లెస్ దాన్ 7 ఈ స్ట్రిక్ట్ కంట్రోల్, 6.5 to 7 మధ్యలో చేసుకో నీ వాల్యూ మెయింటైన్ చేయగలిగితే మీరు ఎక్సలెంట్గా మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకున్నట్లు. 7 to 8 మోడరేట్గా కంట్రోల్, మోర్ దెన్ 8 ఉందంటే ఎక్కువ చాలా అగ్రెసివ్గా షుగర్ని కంట్రోల్ చేయాలి. సో ఇనిషియల్గా మనకు టైప్ 2 డయాబెటీస్లో మెడికేషన్స్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ అనేది అయితే ఉంటాయి దాంట్లో. సో ఆ ట్యాబ్లెట్స్ వల్ల మీరు నిజంగానే విత్ ఇన్ 1 monthలో కంట్రోల్ చేయగలిగితే, 1-2 monthsలో కంట్రోల్ చేయగలిగితే ట్యాబ్లెట్స్తోనే కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ట్యాబ్లెట్స్లతో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ మీరు ఈ వెరీ డిఫికల్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మీరు ట్యాబ్లెట్స్తో అవ్వటం లేదు అంటే డెఫినెట్లీ ఇన్సులిన్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. సో స్టేజెస్ కంటే ఏ లెవెల్ ఆఫ్ షుగర్ ఉంది మనకి, మన హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బట్టి మనము ఇన్సులిన్ ఇవ్వాలా లేదా ట్యాబ్లెట్స్ వాడాలని చేస్తాం. బట్ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది అంటే షుగర్ లెవెల్స్ అనేది నిదానంగా మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు అనేది నిదానంగా తగ్గిపోతూ వచ్చి కంప్లీట్గా ఇన్సులిన్ అనేది ఉండదు. కాబట్టి ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళలో కూడా దీర్ఘకాలికంగా ఎప్పుడో ఒకసారి డెఫినెట్లీ వాళ్ళకి ఇన్సులిన్ వాడాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్లో ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అయినా లేటర్ స్టేజెస్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం అయితే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మన షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. సూపర్బ్గా చెప్పారు డాక్టర్ గారు. మరి చాలామంది అంటుంటారు, మా తరాల వాళ్ళకి ఎవరికి షుగర్ లేదు, మాకు ఎందుకు వచ్చింది షుగర్, అది కూడా సడన్గా వచ్చేస్తుంది ఒక ఏజ్ తర్వాత, యాజ్ యూ సెడ్ 30 తర్వాత అనుకోండి, సడన్గా వచ్చేసింది, అసలు మా అమ్మ తరపు నుంచన్నా నాన్న తరపు నుంచన్నా ఎవరికి కూడా లేదు, మరి మాకు ఎందుకు వచ్చింది అనేసి అంటుంటారు. ఎందుచేత ఇలా వాళ్ళకి షుగర్ అటాక్ అవుతుంది? ఇప్పుడు మనం ప్రీవియస్గా చూసుకుంటే ఏదైనా లైఫ్ స్టైల్ మారుతూ వస్తుంది కాబట్టి మన గ్రాండ్ పేరెంట్స్లో తీసుకుంటే వాళ్ళకి ఒక 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా షుగర్ లేదు. 60 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు కూడా ఫిజికల్లీ ఇన్యాక్టివ్ అయిపోతారు. ఇన్యాక్టివ్ అయిపోయి సో ఫుడ్ మాత్రం ఉంటుంది, యాక్టివ్నెస్ ఉండదు, కాబట్టి వాళ్ళలో లేట్గా మేనిఫెస్ట్ అయ్యేది. ఓకే. సెకండ్ థింగ్, ఇప్పుడు వాళ్ళందరిలో కొందరిలో ప్రాబబ్లీ 60 yearsకి మేనిఫెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్లో తొందరగా వస్తూ ఉంది బికాస్ ఆఫ్ హిస్టరీలో ఉండడం వల్ల. థర్డ్ థింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, యాక్టివిటీ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోయాయి. సో మనకు ఆ జెనెటిక్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది మన ఆల్వేస్ జెనెటిక్స్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇంటర్ డిపెండబుల్. జెనెటిక్స్ అంటే ఓన్లీ జెనెటిక్స్ ఇది లేదు కాబట్టి నేను ఇట్లే ఉంటుంది అనేది ఉండదు. దే విల్ ఆల్వేస్ యాక్ట్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏదో బయట ఉండే ఎన్విరాన్మెంట్ కాదు, ఇట్స్ లైక్ హౌ వీఆర్. మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత, మన ఫుడ్ తీసుకునేది ఎలా ఉంది, మనం స్ట్రెస్కి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాము, మనం పొల్యూషన్ ఎంత ఉంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ. సో ఈ జెనెటిక్స్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు ఇవి మాడిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మాడిఫై అయినప్పుడు మనకి మన పేరెంట్స్లో లేకుండా మనకి ప్రజెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మోర్ ఫుడ్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా తినడం వల్ల అండ్ మోర్ అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్హెల్తీ ఫుడ్స్, ఎనీ బేకరీ ఐటమ్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈవెన్ ప్యాక్డ్ ఫుడ్స్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ ఆర్ మోర్ అన్హెల్తీ. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనలో ఈ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ మన బాడీలో అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడి మనకు షుగర్ వస్తూ ఉంది. సో ఈ జెనెటిక్స్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ వల్ల మనకి అర్లీ స్టేజెస్లో, అంటే ఇంతకుముందు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు, కాబట్టి ఈ ఇంటరాక్షన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం అంటే అర్లీగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంది. కంపల్సరీ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. నన్ను అడిగితే ఎవరైనా
చెక్ యువర్ బిఎంఐ, చెక్ యువర్ అబ్డామినల్ సర్కంఫరెన్స్. ఈ రెండు కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోండి. రెగ్యులర్గా యూ మెయింటైన్ యువర్ బిఎంఐ లెస్ దెన్ 25, యువర్ అబ్డామినల్ సర్కంఫరెన్స్ అరౌండ్ 90. అలా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. లేదా ఫ్యూచర్లో ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మన ఒబిసిటీ అనేది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఒబిసిటీ వల్లనే మిగతా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అనేది వచ్చి 2050కి అంటే 2050కి ఊబకాయం వల్ల వచ్చే గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు మరియు గుండె జబ్బుల మరణాలు అనేది మెయిన్ ఒబిసిటీ వల్లనే జరుగుతాయనే మనకి స్టాటిస్టిక్స్ ట్రెండ్స్ అనేది చూపిస్తున్నాయి. సో ఫ్యూచర్లో అంత ఇంపార్టెన్స్ ఒబిసిటీ ఉందంటే, ఊబకాయం ఉందంటే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వచ్చినట్లే. కాబట్టి ఊబకాయాన్ని ప్రివెంట్ చేయండి. ఈ షుగర్ని కానివ్వండి, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్ చేసుకోండి. డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి అవసరము. మినిమం 30 minutes per day అనేది ఫాలో అవ్వండి. దానివల్ల మనం ఎంతో కొంత రిస్క్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. చక్కగా చెప్పారు సార్. మరి నిజంగా చెప్పాలంటే అన్ని ఇంటర్ రిలేటెడ్ ఉన్నట్లు అనిపిస్తుంది కదండి. ఒబెసిటీ అంటున్నారు, ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఒక్క ఫ్యాక్టర్ దేనికి లేదు, అరే ఇది ఒక్కటి చేస్తే అవుతుంది అనేది లేదు. ఇవన్నీ మళ్ళీ మీరు చూస్తే లింక్ దేనికి ఉంది అంటే లైఫ్ స్టైల్. వాట్ ఈజ్ లైఫ్ స్టైల్? రెండే మెయిన్. ఫుడ్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి, ఈ రెండింటికి లింకే ఉంటాయి అన్నీ కూడా. ఈ రెండు తర్వాతనే జెనెటిక్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, మన ఎన్విరాన్మెంట్, స్ట్రెస్ కానీ తర్వాత వస్తాయి. ఈ రెండు కంట్రోల్ చేసుకోగలిగితే మెజారిటీ వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ రెండే మిస్సింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్టయితే. ఎందుకంటే జాబ్స్ అదే విధంగా ఉన్నాయి, స్ట్రెస్ లెవెల్స్ చూసుకుంటే అదే విధంగా ఉంది. చదువుకొని పిల్లల నుంచి మరి జాబ్ చేసే వరకు అందరికీ అదే సేమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేసి ఉంది. అవునా డాక్టర్ గారు? మరి నిజంగా చెప్పాలంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తే అది హెల్దీగా ఉంటే మనకు అసలు షుగరే రాదు కదా అనేసి చాలామంది అనుకుంటుంటారు. మరి లివర్కి హెల్దీగా ఎలా పెట్టుకోవాలి, హార్ట్కి హెల్దీగా ఎలా పెట్టుకోవాలని అందరికీ తెలుసు. ఏదో చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తుంటారు. మరి ఈ ప్యాంక్రియాస్కి హెల్దీగా పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఎవ్రీథింగ్ అది మనం ప్యాంక్రియాస్ హెల్తీ సపరేట్గా ఉండాలంటే ఒకటి, లివర్ హెల్తీగా ఉండాలంటే ఒకటి, లేదంటే హార్ట్ హెల్తీగా ఉండాలంటే, బ్రెయిన్ హెల్తీగా ఉండాలనేది ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కాదండి. హెల్తీనెస్ ఈజ్ ఆల్వేస్ ఒకటే. మనం హెల్తీ ఉండాలంటే ఏంటి, ఒక ఆర్గాన్ కాదు అన్ని ఆర్గాన్స్ పనిచేయాలి. అన్ని ఆర్గాన్స్ పనిచేయాలంటే ఏం చేయాలి, మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండాలి. ఓకే, లైక్ మోర్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనకు ఉన్న అధ్యయనం ప్రకారము ఇండియాలో, భారతదేశంలో 50% మంది వారానికి ఒక పూట కూడా ఫ్రూట్స్ అనేది తీసుకోవట్లేదు. వారానికి ఒక్కసారి కూడా ఫ్రూట్స్ అనేది తీసుకోవట్లేదు 50% మంది. యూజువల్గా ఎన్నిసార్లు తీసుకోవాలి, మినిమం 2 times per day తీసుకోవాలి. ఓకే, కూరగాయలు రోజుకి 3 సార్లు తీసుకోవాలి. మనకున్న అధ్యయనాల ప్రకారం 20 నుంచి 30% మంది రోజుకి 3 పూట్ల కూరగాయలు అనేది తింటున్నారు. ఓకే, ఎంత డెఫిసిట్ ఉంది చూడండి. సెకండ్ థింగ్, మన కుకింగ్ టైప్ ఆఫ్ లో ఓవర్ కుకింగ్ అనేది కొంచెం ఉంది. మన ఇండియన్ టైప్ ఆఫ్ కుకింగ్ లో ఓవర్ కుకింగ్ ఉంది. దానివల్ల హెల్తీ న్యూట్రియన్స్ కూడా పోతాయి వెజిటేబుల్స్ లో. ఇవి మనలో ఉన్న లోటుపాట్లు. ఓకే, సో ఈ హెల్తీ డైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మినిమం 2 times per day, వెజిటేబుల్స్ 3 times per day తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పప్పు దినుసులు, సెరియల్స్ కానివ్వండి, ఇప్పుడు ఏవి తీసుకున్నా అన్ప్రాసెస్డ్ తీసుకోవాలి. అన్ప్రాసెస్డ్ రైస్, అన్ప్రాసెస్డ్ వీట్, ఈ రెండు అందరూ మన భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం తింటారంటే రైస్, వీట్. దీంట్లో కూడా ఏం తీసుకోవాలంటే అన్ప్రాసెస్డ్ వీట్, రైస్. బట్ మెజారిటీ ఏం తీసుకుంటున్నారు, రిఫైన్డ్ రైస్, రిఫైన్డ్ వీట్. ఓకే, దీంట్లో ఇంకా దారుణమైన మైదా. ఓకే, దీస్ ఆర్ సో అన్హెల్తీ. సో అవి మారాలి. అన్ప్రాసెస్డ్ రైస్, అన్ప్రాసెస్డ్ వీట్ తీసుకోవాలి. దాంతోపాటు మిగతా మిల్లెట్స్ అనేది కూడా రెగ్యులర్గా తీసుకునే ఇది చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, మనకి బీన్స్, గ్రీన్ పీస్ కానివ్వండి, చెన్నా కానివ్వండి, రెడ్ బీన్స్, రాజ్మా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన డైట్కి. హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ డైలీ అంటే ఫ్రీక్వెంట్గా. సో ఇవన్నీ కూడా పల్సెస్, సెరల్స్ అండ్ బీన్స్, ఇవన్నీ కూడా డైలీ 2 to 3 times తీసుకోవాలి. హార్డ్లీ వీఆర్ టేకింగ్ ఓన్లీ రైస్, నాట్ అదర్ థింగ్. అంటే ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనం తీసుకోవట్లేదు. ఇది ఇంపార్టెంట్. దెన్ ఆయిల్ అనేది పర్ పర్సన్ పర్ డే ఓన్లీ 4 teaspoons.
4 టీ స్పూన్లు ఒక మనిషికి ఒక రోజుకి మాత్రమే. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆయిల్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్స్లో ఏది అంటే యూజువల్లీ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ సేఫ్ అంటాము. ప్లాంట్ బేస్డ్ అంటే బెటర్ అన్నిటికంటే ఏంటంటే అవకాడో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది బెస్ట్ మనకున్న డేటా ప్రకారం. అలా కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, రైస్ బ్రాన్ ఆయిల్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవేవి కూడా అన్రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మంచిది. ఎందుకంటే ఈచ్ ఆఫ్ ద థింగ్ కాంపోనెంట్లో పాలిఅన్సాచురేటెడ్, మోనోఅన్సాచురేటెడ్ అనేది బాగానే ఉంటాయి కాబట్టి ఈ 4 ఆయిల్స్ వాడుకోవచ్చు. అండ్ ఆయిల్స్లో కూడా ఒకేసారి ఒకటే కంటిన్యూస్గా కాకుండా ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి వాడితే కూడా మంచిది అనేది మనం అధ్యయనాల్లో చూపిస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్లో ఫిష్ ఈజ్ హెల్తీ, అంటే వారానికి 2 సర్వింగ్స్ అనేది, లేదా చికెన్ వారానికి 2 సర్వింగ్స్, అంటే 2 రోజులు అంటే 6 సర్వింగ్స్ కాదు, 2 సర్వింగ్స్ పర్ వీక్ ఈజ్ ఎనఫ్. దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది మనకి మినిమం అండ్ మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, ఇవి డైలీ 1 to 2 సర్వింగ్స్ పర్ డే తీసుకోవచ్చు. దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాప్ ఆఫ్ ద పిరమిడ్లో ఏముంటుంది, టాప్లో కొంచెమే ఉంటుంది. ఈ కొంచెం అంటే అట్లీస్ట్ నువ్వు కంప్లీట్గా మానేయాలి, లేదా నెలకు ఒకసారి మాత్రమే పిజ్జాలను, బర్గర్లను, బేకరీ ఐటమ్స్, కేక్స్, లేదా రెడ్ మీట్ అంటే మటన్ గోట్ కానివ్వండి, ల్యాంబ్ కానివ్వండి, అదర్ మటన్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే మంత్లీ వన్స్ ఆర్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. దీంట్లో ఇంకా కంప్లీట్ అవాయిడ్ చేసినది షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్. ఇప్పుడు కూల్ డ్రింక్స్ రోజు తాగేవాళ్ళు 3 పూట్ల తాగేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి డైటరీ ప్యాటర్న్ ఫాలో అవుతే మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్లీ ఎవ్రీ డే అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే అది చేయగలిగితే ఆరోగ్యంగా మనం ఇవన్నీ జబ్బుల బారి నుంచి కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఒకసారి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే మన ఓవరాల్ అన్ని గుండె హెల్త్ కానివ్వండి, లివర్ హెల్త్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ హెల్త్ కానివ్వండి, బ్రెయిన్ హెల్త్ ఆర్ కిడ్నీ హెల్త్ కానివ్వండి, అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్, కంప్లీట్లీ స్టాప్ డ్రింకింగ్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటాం, డ్రగ్ అబ్యూస్, అవన్నీ కూడా దూరంగా ఉంటే దెన్ నో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. దెన్ డెఫినెట్లీ మన ఆరోగ్యాన్ని మనం అన్ని ఆర్గాన్స్ని కూడా మనం ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళం అవుతాము. మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఈవెన్ ఎక్సర్సైజ్తో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. సో రెసిస్టెన్స్ తగ్గి సెన్సిటివిటీ పెరిగినప్పుడు మన షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ అమర్చుకుంటే ప్రతి ఒక్క మన బాడీలో ఉండే ఆర్గాన్ని కూడా మనము ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఈ జబ్బుల బారి నుంచి రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఎంతో సూపర్గా హెల్దీ పిరమిడ్ గురించి చాలా చక్కగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పిన దానిలో మ్యాక్సిమం ఎవరు పాటించరు. పప్పులు తినమంటే పప్ప అంటారు, ఆకుకూరలు తినరు. అలాగే అదేవిధంగా మనకి రాజ్మా, రెడ్ బీన్స్ లాంటివి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. మ్యాక్సిమం సౌత్ ఇండియన్ ఫుడ్లో చూసుకున్నట్టయితే ఇవి మిస్సింగ్ ఉంటాయి. సో అలాంటి మనం సౌత్ ఇండియాలో కూడా చాలా పప్పు దినుసులు ఉన్నాయి, బట్ మనం వాడుకనేది తగ్గిపోతా వచ్చింది. సో మీరు చెప్పినట్లుగా వీక్లీ వన్స్ మీట్ తినమంటే వీక్లీ వన్స్ బ్రేక్ఫాస్ట్ చేసే పాయింట్కి వచ్చేసాం మనం. సో ఈ విధంగా ఇంత డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఒక మనిషి ఒకవేళ హెల్తీగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఓకే, సో బేసికల్లీ మనం షుగర్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో షుగర్ వల్ల ఆల్మోస్ట్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, మన విజన్ అనేది తగ్గుతుంది షుగర్ వల్ల. నెక్స్ట్ మన కిడ్నీ ప్రాబ్లమ్స్, నెఫ్రోపతి అంటాం. సో కిడ్నీ డిసీజ్ వస్తుంది. అది ఫర్దర్ ఫెయిల్ అయిందంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. దెన్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. దెన్ పెరిఫరల్ న్యూరోపతి అంటే మన నరాలు ఎఫెక్ట్ అవుతాయి. అంటే షుగర్ వల్ల ప్రతి ఒక్క ఆర్గన్ అంటే మన రక్తనాళాలు ఎఫెక్ట్ అయితే అన్ని డ్యామేజ్ అవుతున్నాయి, నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ రెండింటి వల్ల సైట్, డయాబెటిక్, విజన్ అనేది అఫెక్ట్ అవుతుంది. గ్లకోమా, క్యాటరాక్ట్స్ అన్ని ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూరోపతి, నరాలు లాగేయడము, నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నడిచేదానికి కూడా ఇబ్బంది. షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటే అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్. అండ్ షుగర్ వల్ల హార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా తీసుకుంటే హార్ట్ అటాక్ అనేది ఆల్మోస్ట్ 2 నుంచి 4 రెట్లు ఎక్కువ అని మనం చూసాం. అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుంది. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని తీసుకుంటే ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుంది. అంటే ఎంత మంది షుగర్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్తో అఫెక్ట్ అవుతున్నారో చూడండి. అండ్ వీళ్ళల్లో షుగర్ ఉన్న వాళ్ళలో
షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే మన హార్ట్ పంపింగ్ అనేది వీక్ అవ్వడం. సో హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఆల్మోస్ట్ 2 రెట్లు ఎక్కువ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు. సో 2 నుంచి 4 రెట్లు హార్ట్ పంపింగ్ ఫెయిలియర్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది బీపీ కూడా ఆల్మోస్ట్ 70% మందికి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటాం, రేట్ ఎక్కువ కొట్టుకునే అబ్నార్మాలిటీస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఆల్మోస్ట్ ఇది కూడా 2 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ షుగర్ ఉన్న వాళ్ళలో మల్టిపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గాలి షుగర్ వల్ల అంటే ఫస్ట్ థింగ్ హెల్తీ లైఫ్ స్టైల్. మనం డిస్కస్ చేసిన విధంగా హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మంచి ఆహారము, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. సెకండ్ థింగ్ దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అగ్రెసివ్ కంట్రోల్ మొదటి నుంచే కరెక్ట్ లెవెల్స్కి కంట్రోల్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ చెకప్స్. అంటే ప్రతి ఒక్కరు షుగర్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక మిషన్ పెట్టుకోవడం చాలా మంచిది. అంటే ఎంత కంట్రోల్లో ఉంది అనేది వాళ్ళే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు బ్లడ్ శాంపుల్ ఇచ్చి అంటే వాళ్ళు కాస్ట్లీ అఫేర్. దానివల్ల చిన్న మిషన్స్ అనేది చాలా తక్కువలోనే ఉంటాయి. వాళ్ళు అట్లీస్ట్ 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వాళ్ళు షుగర్ చెక్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, అరే తినకముందు కంట్రోల్లో ఉందని. ఒకవేళ లేనప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు హై షుగర్స్ ఉన్నాయని ఆ రికార్డ్స్ చూపిస్తే దాన్ని అగ్రెసివ్గా కంట్రోల్ చేసేదానికి డాక్టర్కి కూడా మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా తగ్గించే అవకాశం ఉంటుంది. సో అందుకే షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ 3rd మంత్లీ 3 నెలలకు ఒకసారి HbA1c లెవెల్స్ చెక్ చేయించుకోవాలన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, గుండె రక్తనాళాలు అఫెక్ట్ అవుతాయి, కిడ్నీ అఫెక్ట్ అవుతుంది, నరాలు దెబ్బతింటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మనం చెక్ చేయించుకోవాలన్నమాట. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో లైక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, ఈసీజీ అనేది లేదా స్కాన్ అనేది చేయించుకొని వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందనేది చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కిడ్నీ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ అని చెక్ చేయించుకోవాలి. యూరిన్ ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో అనేది కూడా చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ డయాబెటిక్ న్యూరోపతి అండ్ ఆప్థాల్మో, అంటే ఈ విజన్ అనేది యాన్యువల్గా, అంటే ఇవన్నీ టెస్ట్లు కూడా వాళ్ళు యాన్యువల్లీ ఒకసారి కంపల్సరీ స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, అండ్ న్యూరోపతి టెస్ట్ చేస్తారు, అంటే న్యూరాలజీ అంటే నర్వ్ కండక్షన్ రిలేటెడ్ కూడా టెస్ట్ చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. డయాబెటిక్స్లో ఇంకో ముఖ్యమైనది అంటే డయాబెటిక్ ఫుట్ అంటాం. అంటే మన డయాబెటిక్ ఫుట్ అంటే అల్సర్స్ వస్తాయి. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ కాళ్ళలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తనాళాలు దెబ్బతింటాయి, నర్వ్స్ అనేది కూడా దెబ్బతింటాయి. దీనివల్ల మనకి సెన్సేషన్ తగ్గిపోయి చిన్న దెబ్బ తగిలినా లేదా మన బ్లడ్ వెజల్స్ ఫ్లో తగ్గిపోయి అల్సర్స్ అనేది ఫామ్ అవుతుంది. అల్సర్స్ అనేది ఫామ్ అయినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు అవి మానిపోవడానికి కొన్ని నెలలు పడుతుంది అనమాట. సో వాళ్ళు అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని డయాబెటిక్ ఫుట్ కేర్ అంటాం. సో చెప్పులు వేసుకొని ఉండాలి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఏ చిన్న దెబ్బ తగిలినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కేర్ తీసుకోకుంటే వాళ్ళకి ఆ ఫుట్ సివియర్ స్టేజ్లో అఫెక్ట్ అయితే ఏళ్ళు పోవడం కానీ అరికాలు పోవడం కానీ తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్. సో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యాన్యువల్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. గుండె టెస్టులు కానివ్వండి, కిడ్నీ టెస్టులు కానివ్వండి, ఐ చెకప్ కానివ్వండి, ఈ మన నర్వ్స్ రిలేటెడ్ టెస్టులు కానీ ఎవ్రీ మంత్ చేయించుకోవడం మంచిది. అలానే ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండిల్ షుగర్ లెవెల్స్ చేయించుకోవాలి. ఎవ్రీ 3rd మంత్లీ HbA1c లెవెల్స్ అనేది చెక్ చేయించుకోవాలి. ఇవి కంపల్సరీ. సో ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ఈ రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయించుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎంత అగ్రెసివ్గా ఇనిషియల్గా కంట్రోల్ చేసుకుంటే అంత లాంగ్ టర్మ్లో ఈ జబ్బుల నుంచి ఏదైతే కిడ్నీ జబ్బులు కానీ గుండె జబ్బులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ హెల్దీగా ఉంటేనే కదండి ఏదైనా పని చేయొచ్చు, అదేవిధంగా హెల్దీ లైఫ్ స్టైల్ బతకొచ్చు. మరి ఒక మనిషి హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటివన్నీ ప్రొసీజర్గా ఈ యొక్క ప్రోటోకాల్ లాగా తీసుకొని ఫాలోఅప్ చేసినట్లయితే ఎవ్రీ 3 months మీ హెల్త్ సంబంధించి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో డాక్టర్ గారు చెప్పినట్లుగా మీరు చేయించుకున్నట్లయితే డెఫినెట్లీ ఏ జబ్బు, ఏ వ్యాధి, ఏ ఆర్గాన్కి ఏం ప్రాబ్లం ఉంది అనేసి ముందే మనం ప్రిసైజ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. డాక్టర్ గారు, మరి ప్రజెంట్ ఉన్న జనరేషన్ అస్సలు వినరు. అంటే మీరు చెప్పినట్లుగా ఇవి తినండి అంటే వాళ్ళు తినరు. వాళ్ళకి మాత్రం ఫాస్ట్ ఫుడే మంచిగా అనిపిస్తాయి. వితౌట్ ఫాస్ట్ ఫుడ్ నాకు తెలిసినంత మటుకు మీరు చెప్తున్నారు వీక్లీ వన్స్ అంటున్నారు, కానీ వాళ్ళు వీక్లీ వన్స్ అన్నం పప్పు తింటారేమో, మిగతా రోజులు 5-6 days they'll go with the fast food.
సో ఇలాంటి పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు చదువులు కూడా అలాగే ఉన్నాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే 10th వచ్చేసారంటే ఒక్క దగ్గర కూర్చొని హవర్లీ దే హ్యావ్ టు స్టడీ. See, everything is our mindset. యా. ఓకే, సో ఈవెన్ కిడ్స్లో కూడా ఒబిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది, ఊబకాయం అనేది. సో వీళ్ళు చాలా రిస్క్లో ఉన్నట్లు. ఎప్పుడైతే పిల్లలలో ఊబకాయం అనేది ఉందో దే ఆర్ పర్టికులర్లీ, అంటే మన హెల్త్ని ఎప్పటి నుంచి కాపాడుకోవాలంటే చిన్నప్పటి నుంచే మన హెల్త్ని కాపాడుకోవాలి. సో ఎందుకంటే ఈ చిన్న వయసులోనే మనకి ఎక్సర్సైజులు చేయడం కానీ హెల్తీ డైట్ తీసుకోవడం కానీ అలవాటు లేనప్పుడు ఈ లైఫ్ స్టైల్ అనేది ఫ్యూచర్లో కూడా క్యారీ ఆన్ అవుతుంది. క్యారీ ఆన్ అయినప్పుడు అర్లీగానే, అందుకే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే లాట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి వచ్చినది కాదు, చైల్డ్హుడ్ నుంచి ఎవరైతే హెల్తీ ఫుడ్ కానివ్వండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ అలవాటు లేకుండా ఉంటారో వీళ్ళు ఇప్పుడున్న ట్రెండ్స్ తీసుకుంటే లాస్ట్ 20-30 years నుంచి ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు మనం 30 years నుంచి చూస్తూ ఉన్నాం. సో స్టార్ట్ ఫ్రమ్ అర్లీ ఏజ్, అట్లీస్ట్ పేరెంట్స్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఓన్ కిడ్స్ హెల్త్. పేరెంట్స్ కూడా ఇంట్లోనే వంట చేసినది హెల్తీ, కంపల్సరీ వెజిటేబుల్. మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్లో అయితే దే ఆర్ గివింగ్ ఫుడ్ నవ్ ఎ డేస్ బికాస్ ఆఫ్ ట్రావెల్ కానీ ఇవంతా. స్కూల్స్లో ఆఫ్టర్నూన్ మీల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, దే ఆర్ ప్రొవైడింగ్ హెల్తీ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడ లంచ్ అయిపోతుంది. సో బట్ వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇన్ ద నైట్ టైమ్ ఆల్సో డెఫినెట్లీ డైలీ ఇంక్లూడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అట్లీస్ట్ డైలీ 1 vegetable 1 fruit అనేది కిడ్స్కి అలవాటు మనం చేయాలి. మనం చేసినప్పుడే ఆ ప్యాటర్న్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం వీ హ్యావ్ టు టీచ్ దెమ్. సో కంపల్సరీ చిన్న వయసు నుంచే కూరగాయలు పండ్లు డైలీ ఎక్కువగా తీసుకునేది అలవాటు చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అనేది కూడా వీక్లీ వన్స్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవడం ఇట్స్ గుడ్, ఆర్ హార్డ్లీ 1 more day per week దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల హెల్తీ డైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ కంపల్సరీ కిడ్స్ ఏజ్ నుంచి కూడా అవుట్ సైడ్ యాక్టివిటీస్ అంటే అవుట్డోర్ గేమ్స్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 1 or 2 అవుట్ సైడ్ గేమ్స్ నేర్చుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి అంటే మనం అర్లీగా నేర్చుకోవడం వల్ల మనకు దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో. దెన్ ఫ్యూచర్లో కూడా ఇఫ్ లీజర్ టైం దొరికినప్పుడు యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయకుండా లేదా వాకింగ్ చేయకుండా అట్లీస్ట్ దే విల్ స్పెండ్ టైమ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్. ఆ 1-2 days గేమ్స్ ఆడిన లైక్ 1 hour యూజువల్లీ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. అది లైక్ వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇవంతా కూడా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. ఇవి 30 minutes per day ఫర్ 5 days చేస్తే చాలు, అంటే వారానికి 150 నిమిషాలు చేస్తే చాలు. అదే హార్డ్ యాక్టివిటీస్ అంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే పుషప్స్, పుల్అప్స్, ఫాస్ట్ సైక్లింగ్, రన్నింగ్, ఫాస్ట్ రన్నింగ్, ఇవంతా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. టెన్నిస్ ఆడడం, ఇద్దరు మాత్రమే 1 player టెన్నిస్ ఆడడం, ఇవంతా హై ఇంటెన్సిటీ. ఇవి 15 minutes per day చేస్తే కూడా చాలు. సో ఫర్ 75 minutes per week. సో ఇలా అంటే 20 minutes per day లైక్ 75 minutes per week హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసినా చాలు. సో మీరు మండే టు ఫ్రైడే ఓవరాల్గా యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎక్సర్సైజ్, దెన్ సాటర్డే అండ్ సండే యూఆర్ హ్యావింగ్ లీజర్ టైం. ఆ 2 రోజులు పోయి అగ్రెసివ్గా 2 hours గేమ్స్ ఆడితే ఎంత 120 minutes అవుతుంది హై ఇంటెన్సిటీ గేమ్స్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో అట్లీస్ట్ అంటే ఒక యాక్టివిటీ అనేది మనకు అలవాటు ఉండడం వల్ల ఫ్యూచర్లో కూడా ఎప్పుడైతే మీరు జాబ్స్ కానివ్వండి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా కానీ వీక్డేస్లో బిజీ ఉన్నా వీకెండ్స్లో ఖాళీ దొరికినప్పుడు మనం ఈ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయడం వల్ల అట్లీస్ట్ మన ఆరోగ్యం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్ నుంచే అలవాటు చేసుకుంటేనే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ దట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ నవ్ డేస్. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో టైం క్రియేట్ చేయడం అందరికీ కూడా ఇబ్బందే, బట్ తప్పదు. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ హెల్తీ లైఫ్ అండ్ సేమ్ మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఇవన్నీ ఫాలో అయితే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మనకున్న లైఫ్ స్టైల్కి ఎంత హెల్తీగా తీసుకున్నా కొన్ని జబ్బుల బారి నుంచి అయితే తప్పించుకోలేము. కాబట్టి అట్లీస్ట్ ఈ మెజర్స్ అనేది ఫాలో అయితే మనము అట్లీస్ట్ కొంత శాతం రిస్క్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. సో మనకి ఏదైనా జబ్బు వచ్చినా కానీ హై రిస్క్ లేకి వెళ్ళకుండా మనం అర్లీ స్టేజెస్లోనే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సూపర్గా చెప్పారు సార్. మరి నిజంగానే చూసుకున్నట్లయితే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ బతకాలి అనుకుంటే మాత్రం ఎంత బిజీ ఉన్నప్పటికీ జస్ట్ టేక్ అవుట్ 10-15 minutes సార్ చెప్పినట్లుగా అలా తీసుకుని మరి ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది అనేసి అంటున్నారు. అదేవిధంగా మీరు ఒకవేళ వీక్ డేస్లో ఫుల్ బిజీగా ఉండి అలా 10 minutes టైం తీయలేకపోతే వీకెండ్స్లోనే సరే అట్లీస్ట్ హై ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ లైక్ బ్యాడ్మింటన్, టెన్నిస్, అవుట్డోర్ యాక్టివిటీస్ లాంటివి ఆడితే అది కూడా చాలా బెనిఫిట్స్ అనేసి కూడా అంటున్నారు. ఫైనల్గా మా ప్రేక్షకులకి డాక్టర్ గారు మ్యాజికల్ టిప్
టు కీప్ ది షుగర్ అవే? సో ఫస్ట్ థింగ్ అండి, ఆల్వేస్ మనం టిప్స్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి ఫర్ ఎనీ డిసీజ్. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ మంత్లీ మీ ఫాస్టింగ్ షుగర్స్ అండ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అంటాం, తినకముందు తిన్న తర్వాత షుగర్ చెక్ చేసుకోండి అట్లీస్ట్ మంత్లీ వన్స్. సెకండ్ థింగ్, థర్డ్ మంత్లీ HbA1c టెస్ట్ అనేది చేసుకోండి. థర్డ్ థింగ్, యాన్యువల్ చెకప్స్ ఆర్ ఇంపార్టెంట్. మీ గుండె ఒక టెస్ట్లు కానివ్వండి, లైక్ ECG, 2D ఎకో, ట్రెడ్మిల్ స్కాన్, లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్, దెన్ మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్స్, అండ్ ఇవి మన ఐ చెకప్, మన నరాల చెకప్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి అయితే చేయించుకోవాలి. దెన్ హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వండి. పర్టికులర్లీ కూరగాయలు, పండ్లు అనేది చాలా ఎక్కువ ఉండాలి మీ డైలీ తినే ఆహారంలో. అన్రిఫైన్డ్ రైస్ని తగ్గించేసుకొని రిఫైన్డ్ రైస్ అండ్ వీట్ తగ్గించుకొని అన్రిఫైన్డ్ అన్పాలిష్డ్ రైస్ కానీ హోల్ వీట్ కానీ కన్సిడర్ చేయండి. ఆల్టర్నేటివ్గా మిల్లెట్స్, దెన్ పల్సెస్, గింజలు అనేది ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటే మంచిది. అండ్ సైమల్టేనియస్గా ఆయిల్ అనేది లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోండి. దెన్ నాన్ వెజిటేరియన్లో ఫిష్ అయితే వెరీ హెల్తీ, చికెన్ కూడా వారానికి ఒకసారి 2 సార్లు తీసుకోవచ్చు. సో ఈ హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వండి. ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అనేది బెటర్, కంప్లీట్లీ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ డైలీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎటువంటి వాళ్ళైనా మినిమం 30 minutes పర్ డే అనేది అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ వర్క్ చేసినా ఇట్స్ వెరీ హెల్తీ. ఒకవేళ వీక్ డేస్లో కుదరకుంటే వీకెండ్స్లో అయితే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అవే ఉండండి. స్మోకింగ్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా స్మోకింగ్ మానేయండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా కంప్లీట్గా మానేయడం బెటర్, ఎందుకంటే మనకు డేటా అయితే ఎంత చిన్న అమౌంట్ తీసుకున్నా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయని చూపిస్తుంది. కాబట్టి కంపల్సరీ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది మానేయండి. ఈ మెజర్స్ ఫాలో అయితే డెఫినెట్లీ మీరు మీ షుగర్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ మీ ఆరోగ్యాన్ని, మీ గుండెని కానివ్వండి, కిడ్నీని కానివ్వండి డెఫినెట్లీగా ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా కానీ మీకు రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ టిప్స్ పాటించడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. మేము మా ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకొని వాళ్ళ గుండె ఆరోగ్యం అనేది మంచిగా ఉండాలని మేము ఒక సదుద్దేశంతో 999 ప్యాకేజ్ అంటే 999కే ECG, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, BP, షుగరు, కార్డియాలజీ కన్సల్టేషన్, డైటీషియన్ కన్సల్టేషన్ అంటే ఆల్మోస్ట్ 4000 టెస్టులు అయ్యే ఖర్చుని 999 రూపాయలకి అందిస్తున్నాము. సో ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క 30 సంవత్సరాలు దాటితే డెఫినెట్లీ రిస్క్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఆల్మోస్ట్ ఇంకో 1 నెల వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది. ప్రతి ఒక్కరూ మీ యొక్క హార్ట్ హెల్త్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఏ రిస్క్లో ఉన్నారనేది తెలుసుకోండి. నిజంగా మీరు రిస్క్లో ఉంటే మీకు తగ్గ సూచనలు, సలహాలు, దానికి ఒక ట్రీట్మెంట్ ఖచ్చితంగా అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. లేని వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ మెజర్స్ అనేది అడ్వైస్ చేస్తాము. ఆల్రెడీ ఈ రోజంతా కూడా అదే డిస్కస్ చేసుకున్నాము. సో అందరూ కూడా ఈ వ్యూవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాము. ఇట్లు డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మరి విన్నారు కదండి, 5000 ఖర్చు అయ్యే ఆ టెస్ట్లకి ఓన్లీ 1000 రూపాయలతోటే మీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మంచి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. ఎక్కడ లేదండి, మన చంపాపేటలో ఉంది. మరి గూగుల్లో కూడా మీరు వెళ్ళి సర్చ్ చేసి మ్యాప్స్లో చూసుకోవచ్చు. ఒకసారి మీరు వెళ్ళి అక్కడికి ఈ టెస్ట్లు చేయించుకున్నట్లయితే మీరు హెల్తీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ మీకు ఒక కార్డియాలజిస్ట్ అండ్ డైటీషియన్ తోటి మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సూచనలు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా చెప్పాలంటే ఈ అవకాశం అనేది మరో 1 నెల రోజుల పాటు ఉంటుంది అనేసి అంటున్నారు. మరి తొందరగా వెళ్ళి మీ ఆరోగ్యం కాపాడుకోండి, ఎందుకంటే అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఇదండి ఇవాల్టి మన డాక్టర్ స్పెషల్. మరి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.